మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ నేను ఈరోజు చెప్పే జాగ్రత్తగా వినండి. నిన్న మనం కే వ్యాలెట్ని రిలీజ్ చేసాం. ఆ కే వ్యాలెట్లో ఆటోమేటిక్గా పాత టీంని వాడాలని అనుకుంటే అది సాధ్యపడింది కాదు, కష్టమైంది. సరే, దానికోసం నేను ఏం చేశానంటే, మీరు ఫ్రీగా చేయండి, మనకు తర్వాత వచ్చే మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు యాజిటీగా పాత లిస్టులోనే ఉంటాయి. ఈ ఒక్కదానికి నాకు వేగంగా ఇంటర్నేషనల్గా మనకి ఈ కే వ్యాలెట్ని తీసుకువెళితే మీరు రేపు 23కి మీకు ఇచ్చే కాయిన్స్ని చక్కగా అమ్ముకోవడానికి కొనేవాళ్ళు ఎక్కువ సంఖ్య పెరుగుతారు, ప్రపంచమంతా వెళుతుంది అని చెప్పేసి నేను చూశాను. అంటే ఎలా పెరుగుతారు డాడీ అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మనకి 1000 మంది కే వ్యాలెట్ని తీసుకున్నారనుకోండి, ఆ 1000 మంది దగ్గర ఉన్న కాయిన్స్, అంటే ఫ్రీ కాయిన్స్ కదా, డబ్బులు తీసుకోవట్లేదు మనం, నేనే తిరిగి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, అంటే కాయిన్ రూపంలో. ఆ 1000 కాయిన్స్ అంటే 1000 మంది వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకుంటారు, ఆటోమేటిక్గా ఇంకో 1000 మంది వస్తారు. సహజంగా జరిగే విషయం అది. ఒక రైతు పండించిన పంటని కనీసం 50-60 కుటుంబాలకు వెళ్తుంది. అది నీట్ కాబట్టి ఇక్కడ కూడా. అయితే కాయిన్ ఎందుకు అనుకోవచ్చు, కాయిన్ అంటే సంపద. ఆ సంపద కావాలని అందరూ కోరుకుంటారు కాబట్టి బిట్ కాయిన్ లాంటివి, ఎథీరియం లాంటివి లక్షల్లో అమ్ముడుపోతున్నాయి ఇప్పటికీ. భవిష్యత్తు మొత్తం క్రిప్టో కరెన్సీ అని మన అందరికీ తెలిసిన విషయం. ఇది ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి నగ్న సత్యం. సో దీని మీదే మనం దృష్టి పెట్టి ఓ ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు మన దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయి. టీవీస్ రెడీ, ఓటీటీ రెడీ, డిష్ రెడీ, ఎన్ని ఉన్నా సరే ఈ మార్చి 31 కోసం ఆపాను. తర్వాత నేను మళ్ళీ మీ అందరి కోరిక మేరకు దక్షిణ భారతదేశంలో మనకి ఎక్కువ కావాలి కాబట్టి మళ్ళీ పెంచాను. అందువల్ల ఆ టర్మ్ అయిపోయే వరకు వాటిని నేను లాంచ్ చేయదలుచుకోలేదు. ఇక క్రిప్టో అనేది ఉండదు. మనం సాంప్రదాయ బిజినెస్ మాత్రమే చేస్తాం. సాంప్రదాయ బిజినెస్ అంటే ఓ టీవీలు అమ్ముతున్నారు దేశమంతా, ప్రపంచమంతా మెషిన్లు. మనం కూడా అదే టీవీస్ని అమ్ముతాం. అంటే దీనిలో ఎటువంటి వేరే ఆలోచన లేదు. నెక్స్ట్ ఓటీటీ అనేది ప్రపంచంలో కొన్ని వందల ఓటీటీలు ఉన్నాయి, మందు కూడా అందులోనే ఉంటుంది. సో ఇది సాంప్రదాయమైన బిజినెసే. ఇక డిషెస్, అనేక రకాల డిషెస్, రిలయన్స్ వారిది ఉంది, ఎయిర్టెల్ వారిది ఉంది, టాటా వారిది ఉంది. కాబట్టి అలాగే మనది కూడా ఒక డిష్ వస్తుంది. అంటే సాంప్రదాయంగానే వెళుతున్నాం మనం. అలాగే మై నీడ్స్ అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి అనేక సర్వీస్ యాప్లు లాంటివి. నా ఫ్యామిలీలో ఉన్నది కాబట్టి కొంచెం దానికి కాయిన్స్ యాడ్ చేశాను. మళ్ళీ మనం టాప్అప్ చేసుకునేలా ఇస్తున్నాను. అంటే మీ ఐడిలో మీరే టాప్అప్ చేసుకుంటారు. దానివల్ల మీ పైన ఉన్న సీనియర్ మీకే ఉంటాడు, మీ కింద ఉన్న జూనియర్స్ మీకే ఉంటారు. చివరికి ఏమైందంటే ముక్కు చుట్టూ తిప్పి ముక్కు దగ్గరికి వచ్చినట్టు అయింది నాకు, తల వెనక నుంచి. సో మళ్ళీ అదే విధానాన్ని నేను తీసుకున్నటువంటి ఆ విధానంలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చక్కగా వెళ్తారు అని తీసుకున్న దాన్నే మళ్ళీ అదే విధానాన్ని తీసుకున్నాను. దాని కొరకు 1-2 రోజుల కంటే ఎక్కువ పట్టొచ్చు ఇది, కానీ ఎవరికి నష్టం లేకుండా జరుగుతుంది. అయితే దీని దగ్గర కొంత ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు కొత్త వాళ్ళే దీనికి ముందుంటున్నారు కాబట్టి మాకు ఎక్కడైనా తగ్గుతుందా అని. దానికి కూడా నేను కొన్ని బేసిక్స్ తీసుకొని ఇస్తాను. మీకు కానీ, మీ సీనియర్స్ కానీ, సిఇసి కానీ, సూపర్ సిఇసి కానీ
ఎవరికి నష్టం లేకుండా నేను విధానాన్ని తీసుకొస్తున్నాను. మీరు బయట నుంచి తెచ్చుకునే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మీ పాత టీంకి తక్కువ ప్రయారిటీ ఇచ్చేలాగా నేను దాన్ని డిజైన్ చేస్తున్నాను. కాబట్టి మీ టీమ్స్ ఎక్కడికి పోవు, ఎక్కడికి వెళ్ళవు. మీరు జాగ్రత్తగా చూసుకొని చేయండి. స్కిల్స్ ఉన్న వాళ్ళు అనేక మంది సౌత్ నుంచే కాదు, నార్త్, ఈస్ట్, వెస్ట్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరి టాలెంట్ని చూపించేలా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. నేను దాన్ని ఇస్తాను, కొద్దిగా సమయం ఇవ్వండి. ఈలోగా మీరు ఏం చేస్తారంటే ఇవాళ రేపు ఎల్లుండి మాత్రమే కూపన్స్ కొనుక్కోవాలి. కాబట్టి అవి మీరు కొనుక్కోండి. ఆ తర్వాత ఇంకా అవి రావు. అవి అమ్మడానికే ఈ వేదిక అంతా తయారు చేస్తున్నాను. నిజానికి ఓటీటీ రెడీగా ఉంది, స్టిల్ నా ఇప్పుడు రిలీజ్ చేయగలను. కానీ మీకు ఇక్కడెక్కడ డిస్టర్బెన్స్ రాకూడదని రేపు మే 23 వచ్చేటువంటి దగ్గర మీ చక్కటి సేల్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను స్టెప్ తీసుకున్నాను. కానీ అది తప్పు జరిగింది, అక్కడ మిస్టేక్ జరిగింది. ఒకరి నుంచి ఒకరు సంబంధాలు కాటు చూడకుండా, స్నేహాన్ని కూడా చూడకుండా, చిన్న పెద్దని తేడా లేకుండా అందరూ కూడా ఆవేశపడి తీసుకొచ్చారు. సో అందుకు నన్ను క్షమించండి. నేను తీసుకున్నట్టు నిర్ణయానికి నేనే బాధ్యత వహిస్తూ నేనే మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రపంచ స్థాయిలో వ్యాలెట్ వెళ్ళడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే, మీ దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ అన్నింటికి 100 ఏళ్ళకి సరిపడగా దాన్ని కొనే వాళ్ళని సృష్టించి పెట్టడం అన్నమాట. కాబట్టి మీరు దాన్ని నేను ఈసారి టాపప్లోనే ఇస్తాను. టాపప్లోనే ఇస్తూ కూడాను మళ్ళీ దానికి చిన్న కొద్దిపాటి కండిషన్స్, అంటే కింద వారికి అన్యాయం జరిగేలాగా పెద్దవారికి న్యాయం జరిగేలాగా అనే విధానాన్ని విడనాడి అందరినీ సర్వసమానంగా ఉంచుతూ పై వాళ్ళని ఎవరైతే తెచ్చుకుంటారో మన ఫ్యామిలీలో లేకుండా కిబో అకౌంట్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇందులో మనం రిఫర్ ఇచ్చి చేసేలాంటి దానికే నేను ప్రయారిటీ ఇస్తూ చేస్తాను. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. దానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తాను. మీ పాత టీంలు ఎక్కడికి పోవు. మీ జూనియర్స్ చేసిందంతా కేవేలెట్లో కూడా మీ జూనియర్స్ ద్వారా మీకు వస్తుంది, మీ సీనియర్స్కి మీ నుంచి వెళుతుంది. కానీ ఇతరుల్ని మన కుటుంబంలో లేని వారిని తీసుకొచ్చిన దానికి ఎక్కువ మైనింగ్ ఉండేట్టు చేస్తాను ఈసారి. ఎందుకంటే నేను చేసిన పనికి నాకు బుద్ధి వచ్చింది. ఎంతలా అంటే అంతలా నా బుద్ధి వచ్చింది అన్నమాట. కాబట్టి మీరందరూ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనసు పెద్దది చేసుకొని ఈ డాడీని క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఎంత గొప్పోడైనా ఒక్కొక్కసారి తప్పటడుగు వేస్తారు. సో అలాంటి తప్పటడుగు నేను వేశాను. కాబట్టి వెంటనే దాన్ని ఆపేసి చేసినవన్నీ డిలీట్ చేసేసాను. ఇప్పుడు కొత్తగా మీకు మళ్ళీ కొత్త విధానంలో అదే వ్యాలెట్ని అవే గిఫ్ట్లతో మీకు ఇస్తాను. దాన్ని కూడా మనం నెక్స్ట్ దాన్ని తీసుకుని వెళదాం. ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవేవి కూడా ఈ క్రిప్టో మైనింగ్ లాంటివి కాదు 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 సహజ సిద్ధమైన సాంప్రదాయ వ్యాపారం. వాటికి కూపన్స్ అనేవి ఉండకుండా పేమెంట్ గేట్వే ద్వారానే మీరు వాళ్ళందరూ ఎలా అయితే ఇస్తున్నారో, ఓటీటీ వాళ్ళు, డిష్ వాళ్ళు, తర్వాత ఈ యాప్స్, సర్వీస్ యాప్స్ అంటే స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళు ఎలా అయితే పేమెంట్ గేట్వే ద్వారా ఇస్తున్నారో అదే విధానాన్ని మీకు పరిచయం చేసి అదే విధానంలో మనం నడుద్దాం. అందుకే దాన్ని కొంచెం లేట్ చేశాను. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. ఇంక ఈ కూపన్స్ తీసుకోవడం ఇలాంటివి ఉండకుండా చేస్తున్నాను. సహజసిద్ధంగా అందరూ ఎలా చేస్తున్నారో అలాగే ఉంటుంది. కాకపోతే ఈ 21 వరకు మనం టైం తీసుకున్నాం. కాబట్టి 21 వరకు మీరు దాన్ని కొనసాగించండి. ఆ తర్వాత ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నాను. చివరిగా నేను చెప్పే విధానాన్ని మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. మన కంపెనీలో ఉంటూ ఇతర కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న వాళ్ళు తీసుకెళ్తున్న వాళ్ళని నేను ఖచ్చితంగా దృష్టి పెట్టుకుంటాను. ఇవి అయిపోయిన తర్వాత రేపు
మీకు మీ కాయిన్స్ని 23 నుంచి అప్పచెప్పేసిన తర్వాత నుంచి నేను చేసే మొట్టమొదటి పని ఇతర కంపెనీలను తీసుకొచ్చి ఇందులో చొప్పించి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అనేక విధాలుగా ధనాన్ని నష్టం చేసి వాళ్ళు చాలా డబ్బులు వాళ్ళ చేత లక్షల్లో పెట్టించి ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా నేను పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. 500 రూపాయలతో ఎవరు నష్టపోకుండా చేసిన ఈ విధానాన్ని తీసుకెళ్ళి ఈ లిస్ట్ని లేదంటే ఇక్కడ వచ్చిన కమ్యూనిటీని బేస్ చేసుకొని పక్క టీములు కూడా తీసుకొని వేరే ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అనేవి తీసుకొచ్చి దీన్ని పాడు చేస్తున్నారు. ఈ సమాజాన్ని, మన తాలూకా ఈ ప్రేమ సమాజాన్ని పాడు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి వాళ్ళని ఖచ్చితంగా నేను పరిగణలోకి తీసుకొని నేను చెప్పాల్సింది నేను చేయాల్సింది చేస్తాను. దయించి అది చేయకండి. ఈ రోజు జాయిన్ అయిన వాడికి కూడా చివరికి 21 లాస్ట్ నిమిషంలో జాయిన్ అయిన కూడా మంచి ఆదాయం వచ్చే విధానాలు ఎన్నో తయారు చేసి ఉంచాను నేను లీగల్గా, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. అందుకే ఈసారి పేమెంట్ గేట్వే వాడతాను. ఇంకా క్రిప్టో బేస్డ్గా మైనింగ్ ఉండదు. క్రిప్టో మన దేశం లీగల్ చేసింది. ఆ లీగల్ చేసినందుకు మన ప్రభుత్వం వారికి, సెంట్రల్ గవర్నమెంట్ వారికి నా తరపున, మీ తరపున, మనందరి తరపున వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. కానీ ఇక మీద క్రిప్టో లేకుండా కంప్లీట్గా ఆపేసాను. దీంతో లాస్ట్. అలాగే మనం సాంప్రదాయ వ్యాపారంలో వెళ్తే జీవితాంతం ఉంటాం. కాబట్టి నా దృష్టిలో మొట్టమొదటి వచ్చిన అరుణ దగ్గర నుంచి కానీ రేపు 21 లాస్ట్ చివరి క్షణంలో జాయిన్ అయినటువంటి మరో ఆడకూతురు లేదంటే మగవాళ్ళు ఎవరైనా సరే నా దృష్టిలో ఒకటే, వాళ్ళందరికీ సమానమైన న్యాయమే చేస్తాను. మీరెవరు దీని గురించి అల్లరిపడొద్దు. మీరు